చట్టాలు అసలు ఎవరికోసం? బలహీనుల కోసమేనా? ఈరోజు మనం ఓ సింపుల్ ట్రాఫిక్ స్టాప్ సీన్ తీసుకుందాం. దాని వెనుక దాగున్న ఓ పెద్ద నిజాన్ని బయటపెడదాం. అదో రద్దీగా ఉండే రోడ్డు. మన కథ మొదలయ్యేది ఇక్కడే. ఇది మనందరికీ తెలిసిన కథే, రోజూ చూసేదే. కాని మనం పెద్దగా పట్టించుకోం, అంతే. సో ఈ కథ మన రూల్స్ గురించి, మన సమాజాన్ని ఓ పద్ధతిలో, ఓ క్రమంలో పెట్టాల్సిన నియమాల గురించన్నమాట. అయితే అసలు పాయింట్ ఏంటంటే, ఈ రూల్స్ నిజంగా అందరికీ ఒకేలా వర్తిస్తాయా లేక కొందరికి మాత్రమేనా? పదండి ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. టైం మధ్యాహ్నం. ఎండ దంచి కొడుతోంది. గాలిలో దుమ్ము, చెవులు చిల్లులు పడేలా హారన్ల సౌండ్. అందరూ ఎవరి హడావుడిలో వాళ్లున్నారు. ఈ గోలగోల మధ్యలో ఓ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ నిలబడి ఉన్నాడు. చూడ్డానికి అస్సలు డ్యూటీలో ఉన్నట్టే లేడు. ఏదో నిలబడాలి కాబట్టి నిలబడ్డాడంతే. ఒక చేతిలో ఫోన్ స్క్రోల్ చేసుకుంటున్నాడు, ఇంకో చేత్తో అప్పుడప్పుడు కెమెరాని పైకి లేపి క్లిక్ మనిపిస్తున్నాడు. అంతా ఓ మెషీన్లాగా యాంత్రికంగా సాగిపోతోంది. అక్కడే ఉన్న అతని ఫ్రెండ్ ఒకతను కాస్త క్యూరియాసిటీతో దగ్గరికెళ్ళి అడిగాడు, ఏంటి బ్రో, ఏం చేస్తున్నావు అసలు అని. ఆ ఆఫీసరు తల కూడా ఎత్తలేదు. ఫోన్ చూస్తూనే అన్నాడు, హెల్మెట్ లేకపోతే ఫోటో కొట్టు, ఫైన్ పెట్టు, సింపుల్. సింపుల్. ఈ ఒక్క మాట వినడానికే ఎంత తేలిగ్గా ఉందో కదా. కానీ దాని వెనుక ఉన్న సిస్టమ్ ఎంత కాంప్లికేటెడ్ అనేది మనకు త్వరలోనే అర్థమవుతుంది. సడన్గా ఆ ఆఫీసర్లో కదలికొచ్చింది. అప్పటిదాకా ఫోన్లో మునిగిపోయిన అతను ఒక్కసారిగా అలర్ట్ అయిపోయాడు. చెయ్యి పైకెత్తాడు, అంతే. ట్రాఫిక్ మొత్తం ఆగిపోయింది. ఓ ఖరీదైన కారు సైలెంట్గా దూసుకెళ్ళిపోయింది. ఇదేంటని అడిగితే ఆఫీసర్ నవ్వుతూ అన్నాడు, బాస్ బంధు, కొంచెం ప్రోటోకాల్ ఇవ్వాలి కదా అని. చూశారా, ఇక్కడ సిస్టమ్ మొదటిసారి వంగింది. ఆ తర్వాత ఓ గవర్నమెంట్ బస్సు దట్టమైన పొగలు కక్కుకుంటూ రెడ్ లైట్ జంప్ చేసి వెళ్ళిపోయింది. ఏంటి ఆపవా అని ఫ్రెండ్ అడిగితే ఆ ఆఫీసర్ ఏమన్నాడో తెలుసా? నో ఆర్డర్స్ బ్రో, నేనేం చేయలేను అన్నాడు. అంటే సిస్టమ్ తన వాళ్ళని కాపాడుకుంటుందన్నమాట. సరిగ్గా అప్పుడే ఓ ఆటో డ్రైవర్ చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తూ ఓ చిన్న పిల్లాడిని గుద్దేంత పనిచేశాడు. వాణ్ణి ఆపమనే ఫ్రెండ్కి కోపమొచ్చింది. కాని ఆఫీసర్ భుజాలెగరేసి సింపుల్గా వదిలే బ్రో, పాపం పేదోడు అన్నాడు. పేదోడు, ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నెక్స్ట్ జరిగే సీన్కి దీనికి డైరెక్ట్ లింక్ ఉంది. ఇప్పుడు సీన్లోకి ఒక ముసలాయన ఎంటర్ అయ్యాడు. చాలా నీరసంగా, ఒంటరిగా వస్తున్నాడు. ఆయన నడుపుతున్న పాత మోపెడ్ కదలడం కంటే సౌండే ఎక్కువ చేస్తోంది. ఆయన నుదుటిమీద చూస్తే ఎండిపోయిన రక్తపు చార. కాని తలమీద మాత్రం హెల్మెట్ లేదు. అప్పటిదాకా ప్రతిదానికి సాకులు చెప్పిన ఆ ఆఫీసర్ ఇప్పుడు ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయాడు. కెమెరా క్లిక్ అంది. ఫైన్ పడింది. ఎంత? 1050 రూపాయలు. ఇది జస్ట్ ఒక నంబర్ గాదు, అన్యాయానికి ఒక సింబల్. ఒక్కసారి ఈ కంపారిజన్ చూడండి. ఒకవైపు యాక్సిడెంట్ చేయబోయిన ఆటో డ్రైవర్ను పాపం పేదోడు అని వదిలేశారు. ఇంకోవైపు ఎవరికీ ఏ హాని చేయని ఆ ముసలైనకు మాత్రం 1050 రూపాయల ఫైన్. ఇదేనా సిస్టమ్ లాజిక్? ఇక ఈ అన్యాయాన్ని చూడలేకపోయాడా ఫ్రెండ్. కోపంతో వణికిపోతూ అడిగాడు, ఏంటిది? అసలు నీ జాబేంటి? నువ్వు చేయాల్సిన పనేంటి? ఇది ఈ కథలోనే ఎమోషనల్ పీక్. సిస్టమ్ని ముఖం మీద సూటిగా ప్రశ్నించిన క్షణం. కాని ఆ ఆఫీసర్ ఏమాత్రం కంగారుపడలేదు, సిగ్గుపడలేదు. ప్రశాంతంగా ఓ చిన్న నవ్వు నవ్వి అసలు కథ చెప్పాడు. రాయబడని రూల్స్ ఏంటో బయటపెట్టాడు. హెల్మెట్ లేకపోతే ఫోటో కొట్టు, ఫైన్ కొట్టు, బాసులకు ప్రోటోకాల్ పెట్టు, కాకాపట్టు. అంతా చెప్పి చివరగా ఒకే ఒక్క మాటన్నాడు, అంతే బ్రో, చిల్. ఆ ఒక్క మాట చాలు తాను చేస్తున్న పనికి, దాని పర్యవసానాలకి మధ్య తాను ఎంత డిస్కనెక్ట్ అయిపోయాడో చెప్పడానికి. తనకి ఏ బాధ్యత లేనట్టు, అంతా లైట్ తీసుకుంటున్నట్టు. ప్రపంచం ఏమీ ఆగలేదు. ట్రాఫిక్, హారన్లు, దుమ్ము అంతా మామూలే. కాని ఇదంతా చూస్తున్న ఆ ఫ్రెండు లోపల మాత్రం ఏదో మారిపోయింది. అప్పటిదాకా కంటికి కనిపించని సిస్టమ్ అసలు స్వరూపం ఇప్పుడు అతనికి కళ్ల ముందు కదలాడుతోంది. అతను అక్కడ్నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అతను వదిలేసింది కేవలం ఆ ప్లేస్ని మాత్రమే కాదు, న్యాయం అందరికీ సమానమనే ఒక పెద్ద బ్రహ్మని కూడా. మరి ఆ ఆఫీసర్ సంగతేంటి? అతను మళ్ళీ తన ఫోన్లోకి వెళ్ళిపోయాడు. ఏదో రీల్ చూస్తూ నవ్వుకుంటున్నాడు. అసలిక్కడ ఏమీ జరగనట్టే. కథ ఇక్కడితో అయిపోయింది. కాని ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోయింది. ఒకరి చిల్ కోసం ఇంకెవరో మూల్యం చెల్లిస్తున్నారు కదా. మరి చట్టం నీడలో భద్రంగా ఉంది ఎవరు? నలిగిపోతోంది ఎవరు?
ఈ విషయం గురించి ఒక్కసారి ఆలోచించండి. Please like, share and subscribe.